దేవునికి అనేక నామాలు ఉన్నాయి. వాటిలో బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, స్వయంభువు, నిరాకారుడు అనేవి లక్షనామాలు ఉన్నాయి. కానీ దయానందుడు నూరే చెప్పాడు. ఆ నూరు చదవడానికే మనిషికి యాసిడికి అవుతున్నది. కానీ మాకు మాత్రం ఒకరోజే అయిపోయింది. ఎందుకంటే మాకు సంస్కృతం వచ్చు కనుక. బ్రహ్మ అంటే సర్వే బృహత్వాత్ బ్రహ్మ, అన్నిటికంటే గొప్పవాడు దేవుడు. ఆకాశం కంటే గొప్పవాడు కనుక ఆకాశం కూడా తనలో ఉండవలసిందే. ఇక విష్ణువుకు వేవేష్టి వ్యాప్నోతి సచరాచరం జగత్ అని పేరు. అంటే సంస్కృత భాష వ్యుత్పత్తి గల భాష. వ్యుత్పత్తి గల భాషగా కాబట్టి వ్యుత్పత్తిలోనే చెప్పాలి. అంటే సర్వవ్యాపకుడు అని అర్థం. సర్వవ్యాపకుడు అంటే చరాచరం జగత్, చరాచరముల యందు కూడా వ్యాపించి ఉంటాడు కనుక అతనికి విష్ణువు అని పేరు, సర్వవ్యాపకుడు అని పేరు. ఇక ఈశ్వరుడు కూడా అతని పేరే. అతనికి సృష్టి స్థితి లయకారకుడు, జీవులను పాపపుణ్యములను అనుభవింపజేసేవాడు అని అర్థం. ఇంకా ఒకటి పుణ్యపాపములను కూడా అనుభవింపజేసేవాడు. ఈ 4 అతని పని. ఈ 4 మాత్రమే చేస్తాడు, మిగతావి చేయడు. అతడు జీవుడు పాపం చేస్తే పాపం అనుభవిస్తాడు, పుణ్యం చేస్తే పుణ్యం అనుభవిస్తాడు. 2 అనుభవించవలసిందే. ఈ 3 ఉన్నాయి కానీ వేదంలో పార్వతి పేరు లేదు. పార్వతి కల్పిత వస్తువు. ఈ 3 ఇక స్వయంభువు. ఆయన స్వయంగా ఉన్నవాడు అని అర్థం. స్వయంగా ఉన్నవాడు అంటే అతడు తనకు తానుగా ఉన్నవాడు. ఇతరుల చేత పుట్టాడు ఎప్పుడు కూడా. పుడతాడని వీళ్ళు అంటున్నారు, దేవునికి అవతారం ఉందని. దేవునికి అవతారం లేదు, వేదంలో లేదు. కాబట్టి దేవుడు పుట్టాడు అని చెప్తారు ఆది సమాజకులు. ఇంకా నిరాకారుడు కాకపోతే సర్వవ్యాపకుడు కాలేడు. ఎవరైనా నిరాకారుడు అయితేనే సర్వవ్యాపకుడు అయ్యేది. ఈ మాట వేదంలో చెప్పబడుతుంది. ఈ పదాలు తెలుసుకోగలిగితే చాలు. పరమేశ్వరుని గురించి నాకు నిరాకారుడు
అనే పదం తెలిసింది కనుక సర్వవ్యాపకుడు అయి ఉంటాడు అని తెలిసింది వేదంలో సత్యార్థ ప్రకాశంలో. ఈ మాట తెలియక చాలామంది అజ్ఞానులు పొరపడుతున్నారు. దేవుడు సర్వవ్యాపకుడు అని తెలిస్తే మనిషిని పూజించాల్సిన అవసరం లేదు. చెట్లను చేమలను పూజించాల్సిన అవసరం లేదు. ప్రకృతి మనకిచ్చాడు కనుక దేవుని పూజించాలి. అంటే ఇప్పుడు ఒకటి వేప చెట్టు ఉంది. వేప చెట్టు వల్ల జనులకు చాలా లాభం ఉంది. మనం ఎవరన్నా మనకి హెల్ప్ చేస్తే మనం వాళ్ళని పొగుడతాం కదా. అట్లా వేప చెట్టు దైవ సమానురాలు అని చెప్పేసి వేప చెట్టుని మంచిగా చూసుకోవడం అట్లా చేయడంలో తప్పేం లేదు కదా. అట్లా చెట్లను పూజించడం అంటే అట్లా పెట్టారేమో, ఏవైతే మనకు మంచి చేస్తాయో వాటినే పూజిస్తుంటారు. ఒక మర్రి చెట్టును కానీ ఒక వేప చెట్టును కానీ. అంతేగాని ఏ చెట్టు పడితే ఆ చెట్టును పూజించారు కదా మన వాళ్ళు కూడా. ఒక తుమ్మ చెట్టు ఉంది, దాన్ని ఏం పూజించారు కదా. నిజమే, కానీ వేప చెట్టు వల్ల లాభం ఉంది. అయితే వీళ్ళు చేసేటటువంటిది పూజ కాదు. పూజకు పువ్వులు కానీ టెంకాయ కానీ అవసరం లేదు అని వేదంలో స్పష్టంగా చెప్పబడింది. ఈశ్వరాజ్ఞ పాలన అని అర్థం. ఈశ్వరాజ్ఞ అంటే అతన్ని పూజించాలి. కానీ ఈ వేప చెట్లు కానీ తుమ్మ చెట్లు కానీ ఏవైనా కానీ పాపాన్ని అనుభవింపజేసేవే, పాపాన్ని అనుభవిస్తూ ఉన్నాయి. పాప అనుశయ జీవులు అని వాటికి పేరు. కాబట్టి పాప అనుశయ జీవులను మనం పూజించకూడదు. అసలు అది పూజ కాదు. దేవుని పూజించాలి. దేవుడు మనకిచ్చాడు కనుక దేవుని పూజించాలి. అవి జీవులు. తుమ్మ చెట్లు కూడా జీవులే. అయితే అవి ముళ్ళు కలిగి ఉంటాయి. కాబట్టి దేవుణ్ణి పూజించాలి. దేవుని పూజించక వీళ్ళు చెడిపోతున్నారు. చాలు.